హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ ఎకానమీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, కింది వాటిని జతపరచండి. ఐడిఆర్ఏ, ఎంఆర్టీపీ యాక్ట్, కాంపిటీషన్ యాక్ట్, సెజ్ యాక్ట్. ఈ వైపు సంవత్సరాలు ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. స్టేట్మెంట్స్ ఇచ్చాడు, సరైన సమాధానాన్ని గుర్తించమని అడిగాడు. ఎంఆర్టీపీ చట్టాన్ని సుబిమల్ దత్ కమిటీ సిఫారసుల మేరకు ప్రవేశపెట్టారు. పోటీ చట్టాన్ని ఎస్విఎస్ రాఘవన్ కమిటీ సిఫారసుల మేరకు ప్రవేశపెట్టారు. పెట్టుబడుల ఉపసంహరణపై అధ్యయనం చేసిన కమిటీ రంగరాజన్ కమిటీ. కాయిలా పరిశ్రమలపై అధ్యయనం చేసిన కమిటీ ఓంకార్ గోస్వామి కమిటీ. సరైన సమాధానాన్ని గుర్తించమని అడిగాడు. ఒకసారి ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని జతపరచండి. ఐడిబిఐ, ఎస్ఐడిబిఐ, ఎస్ఐడిఓ, ఐసిఐసిఐ. ఈ వైపు మరలా సంవత్సరాలు ఇచ్చాడు. ఇక్కడ సరైన ఆన్సర్ ఒకసారి చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత. మేక్ ఇన్ ఇండియా, భారత్లో తయారీ చొరవకు సంబంధించి కింది వాటిలో సరైనవి తెలపండి అని అడిగాడు. మేక్ ఇన్ ఇండియాకు సంబంధించి కింది వాటిలో సరైనవి: పెట్టుబడులకు మార్గం సుగమం చేయడం, ఆవిష్కరణలను పెంపొందించడం, భారత్ను తయారీ, డిజైన్, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడం, అత్యంత అధునాతన మౌలిక సౌకర్యాలను కల్పించడం. వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైనవి ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవే. క్రింది వాటిని జతపరచండి. సింద్రి ఎరువుల కర్మాగారం, హిందుస్థాన్ మిషన్ టూల్స్, హిందుస్థాన్ షిప్ యార్డ్, ఓఎన్జీసీ. ఈ వైపు వాటి ప్రదేశాలు ఇచ్చాడు. ఒకసారి ఆన్సర్ చూస్తే ఆప్షన్ 2 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, కింది పథకాలు వాటిని ప్రారంభించిన తేదీలతో జతపరచమని అడిగాడు. పథకాలు ప్రారంభించిన తేదీలు స్కిల్ ఇండియా మిషన్, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా. ఈ వైపు ప్రారంభించిన తేదీలు ఇచ్చాడు. ఒకసారి ఆన్సర్ చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, 2020 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా మధ్య తరహా సంస్థల్లో ప్లాంట్, యంత్రాలు లేదా యంత్ర పరికరాలపై చేసే పెట్టుబడి టర్నోవర్ ఎంతకు మించి ఉండకూడదు? ఆన్సర్ 50 కోట్లు, 250 కోట్లు. 1956 పారిశ్రామిక తీర్మానంలో సరైన అంశాలను గుర్తించండి. 1956 పారిశ్రామిక తీర్మానంలో సరైన అంశాలను గుర్తించమని అడిగాడు. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఈ తీర్మానాన్ని భారత రాజ్యాంగ తీర్మానం అని కూడా అంటారు. ఈ తీర్మానంలో పరిశ్రమలను 4 జాబితాలుగా వర్గీకరించారు. ఈ తీర్మానంలో జాబితా ఏలో ఉన్న పరిశ్రమల సంఖ్య 17. ఇక్కడ ఒకసారి చూస్తే ఏ మరియు సి సరైనవి, బి స్టేట్మెంట్ అనేది తప్పుగా ఉన్నది. కింది వాటిలో పరిశ్రమలోని ఉపరంగాలు అడిగాడు. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇవన్నీ కూడా ఉపరంగాలే. కింది పరిశ్రమల్లో ఏ పరిశ్రమ తప్పనిసరిగా లైసెన్సింగ్ నుంచి మినహాయించబడలేదు? ఆన్సర్ సిగరెట్ పరిశ్రమలు. స్టేట్మెంట్స్ ఇచ్చాడు, మరలా సరైనవి గుర్తించమని అడిగాడు. భారతదేశంలో మొదటి పారిశ్రామిక తీర్మానాన్ని
1948లో ప్రవేశపెట్టారు. 1973 పారిశ్రామిక తీర్మానంలో ఉమ్మడి రంగ విధానానికి ప్రాధాన్యం ఇచ్చింది. 1977 పారిశ్రామిక తీర్మానంలో చిన్న పరిశ్రమలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. కింది వాటిలో సరైనవి గుర్తించండి. పెట్టుబడుల ఉపసంహరణ 1991లో ప్రారంభమైంది. పెట్టుబడుల ఉపసంహరణ విభాగాన్ని 2016-17లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్గా మార్చారు. 1996లో జీవి రామకృష్ణ అధ్యక్షతన పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ను నియమించారు. పెట్టుబడుల ఉపసంహరణ శాఖ మంత్రిగా పనిచేసిన ఏకైక వ్యక్తి అరుణ్ శౌరి. ఇక్కడ సరైనవి కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. కింది పరిశ్రమల్లో ఏది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదు? ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది పరిశ్రమ వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదు, అనగా ఆటోమొబైల్. కింది వాటిలో ఏది నైపుణ్య అభివృద్ధి వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ లక్ష్యాలు? ఏవి వ్యవసాయ మంత్రిత్వ శాఖ యొక్క లక్ష్యాలు అని అడిగాడు. ఇక్కడ ఒకసారి చూస్తే స్కిల్ ఇండియా పథక దార్శనికతను పూర్తి చేయడం, సప్లై వైపునకు సంబంధించి నైపుణ్యం గల శ్రామిక శక్తి గణాంకాలను నిర్వహించడం, నైపుణ్యం గల శ్రామిక శక్తి డిమాండ్ సప్లై మధ్య ఉండే అంతరాన్ని పూరించడం. ఇక్కడ లక్ష్యాలు అడిగాడు. ఒకసారి చూస్తే ఏ మరియు సి సరైనవి, బి స్టేట్మెంట్ అనేది తప్పు. భారతదేశంలో కోర్ పరిశ్రమల్లో లేనిది గుర్తించండి. కోర్ పరిశ్రమల్లో లేనిది గుర్తించమని అడిగాడు. ఇక్కడ ఒకసారి చూస్తే లేనిది ఎఫ్ మాత్రమే ఇవ్వబడిన దాంట్లో. ఎఫ్ అనగా మెటలర్జికల్ ఆపరేషన్లు అనేది కోర్ పరిశ్రమల్లో లేదు. కింది వాటిని జతపరచండి. వాటి ప్రదేశాలు అడిగాడు చూడండి. కింది వాటిని జతపరచండి. ఇనుము ఉక్కు పరిశ్రమ, జనపనార పరిశ్రమ, చమురు శుద్ధి కర్మాగారం, సమగ్ర రైలు బోగి. ఈ వైపు వాటి ప్రదేశాలు ఇచ్చాడు. ఇక్కడ ఒకసారి ఆన్సర్ చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. పథకాలు ప్రారంభించిన తేదీలను జతపరచండి. ప్రధానమంత్రి ముద్రా యోజన, స్టార్టప్ ఇండియా, అటల్ పెన్షన్ యోజన. ఈ వైపు తేదీలను ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 1 అనేది సరైన జత. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఎండి ఎవరు? ఆన్సర్ శివసుబ్రహ్మణ్యం రమన్. కింది వాటిలో ఎంఎస్ఎంఈల పురోగతి కోసం భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కానిది? ఆన్సర్ భారత్ నిర్మాణ్ యోజన. ఎంఎస్ఎంఈలకు సంబంధించి కింది వాటిలో సరైనవి తెలపండి. ఎంఎస్ఎంఈలకు సంబంధించి కింది వాటిలో సరైనవి తెలపమని అడిగాడు. ఉద్యమ్ పోర్టల్ ఎంఎస్ఎంఈలకు సింగిల్ పేజీ రిజిస్ట్రేషన్ కల్పిస్తుంది. ఎంఎస్ఎంఈలు భారతదేశ జీడిపిలో సుమారు 30% వాటాను కలిగి ఉంటారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఎంఎస్ఎంఈల దినోత్సవాన్ని జూన్ 27న జరుపుకుంటారు. ఇక్కడ సరైనవి ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా ఎంఎస్ఎంఈలకు సంబంధించి సరైనవి. ఎస్ఎఫ్యుఆర్టీఐ పథకంలో సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ ఎస్ఎఫ్యుఆర్టీఐ అంటే స్కీమ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ రీజనరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్. ఈ పథకాన్ని అమలు చేస్తున్న మంత్రిత్వ శాఖ కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ఈ పథకాన్ని 2005లో ప్రారంభించారు. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా ఎస్ఎఫ్యుఆర్టీఐ పథకంలో సరైనవి. పరిశ్రమలకు సంబంధించి బ్రాడ్ బ్యాండ్ ఫెసిలిటీ అంటే ఆన్సర్ ఒక వస్తువు ఉత్పత్తికి అనుమతి పొందితే దాన్ని పోలిన మరొక వస్తువు ఉత్పత్తికి అవకాశం కల్పించడం. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో సరైనవి గుర్తించండి. ఎస్ఎఫ్సి చట్టాన్ని చేసిన సంవత్సరం 1951. ఎస్ఎఫ్సి ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం తమిళనాడు. ఎస్ఎఫ్సి చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణ సహాయం అందిస్తుంది. ఇక్కడ
ఒకసారి చూస్తే ఆన్సర్ ఏ మరియు సి సరైనవి, బి స్టేట్మెంట్ అనేది తప్పు. భారతదేశంలో ఎక్కువగా ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ, ఆన్సర్ వస్త్ర పరిశ్రమ. ఇక్కడ మరలా స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి భారీ పరిశ్రమ TAISCO. రెండో ప్రణాళికలో పరిశ్రమలపై ఎక్కువ పెట్టుబడి కేటాయింపులు జరిగాయి. రూర్కెలా ఇనుము ఉక్కు పరిశ్రమకు సహకరించిన దేశం పశ్చిమ జర్మనీ. బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ 1964లో ఏర్పాటు చేశారు. 1964లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏవి సరైనవని అడిగాడు. ఇక్కడ ఒకసారి చూస్తే ACD సరైనవి, బి స్టేట్మెంట్ అనేది తప్పు. ప్రతిపాదన ఏ. పారిశ్రామిక రుగ్మతకు చిన్న తరహా పారిశ్రామిక యూనిట్ల రుణాలు బకాయిలను ఏకమొత్తంగా పరిష్కరించడానికి సంబంధించినది సమాధాన్ అనే పథకం. కారణం ఒకసారి చూద్దాం. పారిశ్రామిక రుగ్మతకు లోనైన పరిశ్రమలు వాటి రుణాలను అమలుతో పాటు వడ్డీని రెండింతలకు మించకుండా ఒకేసారి చెల్లించాలి. ఇక్కడ ఒకసారి ఆన్సర్ చూస్తే ఏఆర్ సరైనవి, ఏఆర్కు సరైన వివరణ. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ ఎకానమీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.